కృష్ణ. సో అందరికి భగవద్గీత క్లాస్ స్వాగతం. సో మనం గత సెషన్లో 12వ అధ్యాయం 12వ శ్లోకం దాకా చూసుకున్నాం. అండ్ ముఖ్యంగా మనం 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకం దాకా మనం భగవంతుడు సో శుద్ధ భక్తి అందించడం కోసం తను ఎటువంటి వెసులుబాటు మనకిస్తున్నాడు. సో ఆయన అయితే మనకి ప్రత్యక్షమైనటువంటి భక్తిలోకి సంబంధంలోకి ఆయన రమ్మంటున్నాడు. సో అలా రావాలి అంటే మనం 24 గంటలు మన మనసుని మన బుద్ధిని ఆయన మీద కేంద్రీకరించాలి అంటున్నారు అనమాట. స్మరణాత్మిక భక్తి మరణాత్మిక భక్తి. అయితే ఆ స్థాయిలో లేకపోతే 9వ శ్లోకంలో కృష్ణుడు అన్నాడు, కనీసం నువ్వు అభ్యాస రూప భక్తి అయినా చేయండి అంటున్నాడు. సో అభ్యాస రూప భక్తి అంటే సో తగిన నియమ నిబంధనల్ని పాటిస్తూ తగినటువంటి భక్తి అంగాల్ని మనం చేయడానికి ఆయన అవకాశం ఇస్తున్నారు అన్నమాట. ఒకవేళ అది కూడా మీ వల్ల కాకపోతే కనీసం నా కోసం వచ్చి నువ్వు కర్మ చేయమంటున్నాడు. ఏది 10వ శ్లోకంలో. సో ఎప్పుడు సమయం వచ్చినా ఏ సందర్భం వచ్చినా సరే మనం స్వయంగా వెళ్ళి మనం భగవుడి యొక్క కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వడం. సో అది కూడా మన వల్ల కాకపోతే 11వ శ్లోకంలో అంటున్నాడు, కనీసం నువ్వు చేసే కర్మలోంచి కనీసం నీ ఫలాన్ని అయినా కనీసం నువ్వు సో నా కోసం చెయ్యి అంటున్నాడు. తద్వారా సో ప్రతి స్టెప్ లో మనకి ఇవి చేయడం ద్వారా ఏదో ఒక రోజు మనం 24 గంటలు కృష్ణుడి మీద మన మనసుని మన బుద్ధిని అర్పించేదానికి ఒక అవకాశం మనకు వస్తుంది అనేటువంటి భావంలో కృష్ణుడు. ఇది ప్రత్యక్షంగా మనం భగవంతుడు మనల్ని ప్రత్యక్షంగా తనతో సంబంధం పెట్టుకోవడానికి లేదా ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి ఇటువంటి అవకాశం ఇస్తున్నాడు అన్నమాట. ఒకవేళ అట్లా కాకపోతే పరోక్షంగా మనకు అసలు దీంతో అసలు ఎటువంటి అవగాహన లేని వాళ్ళకి ఆయన 12వ శ్లోకంలో ఫస్ట్ అయితే నువ్వు కర్మఫల త్యాగానికి ఫస్ట్ నువ్వు చేయడానికి సిద్ధమవు, అదే నీకు క్రమక్రమంగా అన్నిటికీ అవకాశం ఇస్తుంది. ఆయన ఆయన అభ్యాస రూప భక్తి కంటే కూడా మరణాత్మిక భక్తి మేలన్నాడు. మరణాత్మిక భక్తి కంటే కూడా స్మరణాత్మిక భక్తి మేలన్నాడు. ఆ తర్వాత ఆ మరణాత్మిక భక్తే మనల్ని క్రమక్రమంగా మనల్ని ధ్యానం పైన మన మనసుని పెట్టాలనే అవకాశం ఉంది. ఎప్పుడైతే ధ్యానం చేస్తే ఆటోమేటిక్ గా మన హృదయం క్లీన్ అయిపోతుంది. హృదయం క్లీన్ అయిన వాళ్ళు మాత్రమే కర్మఫలాల్ని త్యాగం చేయగలుగుతారు అనే స్థితికి తీసుకెళ్ళాడు అనమాట. ఆల్రెడీ మనం వివరంగా కొంతవరకు మనం చెప్పుకున్నాం మనం లాస్ట్ క్లాస్ లో. సో ఇప్పుడు మనం ఈ రోజు మనం 13 నుంచి 14 టైం ఉంటే 15 కూడా చూస్తాము. ఇప్పుడు 13 నుంచి 20 సెక్షన్ లో ఈ శ్లోకంలో ఈ సెక్షన్ లో సో భక్తుడి యొక్క గుణాలు కృష్ణుడి ప్రేమకు అర్హత. ఎటువంటి గుణాలు ఎటువంటి లక్షణాలు భక్తుడు కనబరిస్తే భగవంతుడు తనకి ఎంత ఇష్టపడతాడో తన ఆ అంశాలని ఈ సెక్షన్ లో మనం చూస్తాం అన్నమాట. సో కృష్ణుడిని ఆకర్షించాలి అంటే మనం లేదా కృష్ణుడి యొక్క ప్రేమని పొందాలి అంటే ఆ భక్తుడికి ఎటువంటి గుణాలు ఎటువంటి లక్షణాలు ఉంటే కృష్ణుడు కృష్ణుడు తను ఆకర్షింపబడతాడు అని తానే చెప్పాడు అన్నమాట కృష్ణుడు. సో అటువంటి భక్తుడు నాకు చాలా ప్రియమైన వాడు అంటాడు అనమాట, నాకు ఇష్టమైన వాడు అంటాడు అనమాట. సో ఆ గుణాలు ఏంటి అనేది మనకి ఇప్పుడు కృష్ణుడు, ఆ లక్షణాలు ఏంటి అనేది కృష్ణుడు మనకి ఇప్పుడు వివరించబోతుంది అనమాట. అది ఈ పాయింట్ మనకి ఎందుకు చెప్తున్నాడు కృష్ణుడు ఇక్కడ, నాకు ఇలా ఇలా ఉన్నవాళ్ళు, ఈ భావంలో ఉండేవాళ్ళు, ఈ ఈ స్థాయిలో ఉండేవాళ్ళు నాకు చాలా ఇష్టము అంటున్నాడు. సో ఎందుకు అలా అంటున్నాడు మనతో పాటు అంటే మనల్ని మన జీవితాన్ని ఆ విధంగా మలుచుకోమంటున్నాడు. మన బాహ్య వాతావరణం కావచ్చు, అంతర్గత వాతావరణం కావచ్చు, వీటిని వీటిని ఛేదించి మనల్ని ఆ లక్షణాలు పెంపొందించుకోమంటున్నాడు మనం. ఎందుకంటే అలా పెంపొందించుకోగలిగితే మనం భగవంతుడు చాలా ఇష్టమైన వాళ్ళం అవుతాము. ఎప్పుడైతే మనం భగవంతుడికి ఇష్టమైన వాళ్ళ యొక్క కేటగిరీలో పడతామో ఆటోమేటిక్గా భగవంతుడు ఆ భక్తుడికి మనకి ఏమైనా చేస్తాడు. తన కోసం భగవంతుడు ఏ స్థాయికైనా దిగి వచ్చి తనకు కావాల్సినవన్నీ చేస్తాడు అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఎలా ఆయన ఇంప్రెస్ చేయాలి అని అంటే మనం ఏ విధంగా తయారవ్వాలి, మనం ఏ విధంగా మన జీవితాన్ని మార్చుకోవాలి. ఎందుకంటే మనం చూస్తుంటాం కదా మన జీవితాల్లో
ఇక్కడ ఎవరో ఒకరు మనం ఇంప్రెస్ చేయడానికి వాళ్ళు చెప్పిన విధంగా మనం నచ్చడానికి మనం ప్రయత్నిస్తాం. వాళ్ళకి నచ్చిన విధంగా మన జీవితాల్లో వాళ్ళ కోసం మనం అనేక కార్యక్రమాలు మనం నిమగ్నం అవుతుంటాం. ఎందుకని అంటే వాళ్ళని మన యొక్క ప్రవర్తనతో వాళ్ళని ఆకర్షించగలిగితే వాళ్ళ వల్ల మనం లాభం పొందుతాం మనం వాళ్ళ వల్ల. అలాగే ఈ రోజు కృష్ణుడు చెప్పినట్టుగా మనం మన జీవితాలు మలుచుకోగలిగితే మన కృష్ణుడి నుంచి అనంతమైనటువంటి లాభాన్ని మనం పొందొచ్చు అనమాట మనం. కాబట్టి మనం ఈ భౌతిక జగత్తులో ఎవరెవరినో ఇంప్రెస్ చేసి మన జీవితాలు వాళ్ళ కోసం మనం పణంగా పెట్టడం కంటే కూడా అదే మనం కృష్ణుడి కోసం మనం పణంగా పెట్టగలిగితే కృష్ణుడు మనకి ఏం చేయగలుగుతాడు అనేది మనం ముందు ముందు చూస్తాం అనమాట. సో ఈరోజు ఇప్పుడు మనం 13-14 శ్లోకంలోకి వెళ్తున్నాము. అద్వేష్ట సర్వభూతానాం మైత్రి కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖీ క్షమి సంతుష్టా సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యార్పిత మనోబుద్ధిర్ మద్భక్త సమే ప్రియః. సో కొన్ని నా నా భక్తుడికి ఎటువంటి గుణాలు ఉంటే తాను చాలా ఇష్టపడతాడు, చాలా తను ప్రేమిస్తాడు, తన ప్రియమైన వాడు అవుతాడు అనే విషయాన్ని ఇక్కడ ఆ గుణాల గురించి వివరించడం అనమాట. ఏంటది చూస్తాం భావంలో. సకల జీవుల పట్ల కనికరము కలిగిన మిత్రుడే గాని ద్వేషి కాని వాడు, తనను యజమానిగా తలచని వాడు, మిథ్యహంకారము లేనివాడు, సుఖ దుఃఖాలు రెండింటిలోనూ సమంగా ఉండేవాడు, ఓర్పు కలవాడు, సర్వదా సంతుష్టుడు, ఆత్మ నిగ్రహము కలవాడు, దృఢ నిశ్చయంతో భక్తితో సేవలో నెలకొన్నవాడు, తన మనసుని బుద్ధిని నాపైనే స్థిరపరిచిన వాడు అయిన నా భక్తుడు నాకు అత్యంత ప్రియమైన వాడు. చూడండి ఇక్కడ సకల జీవుల పట్ల కనికరం, వాళ్ళకి మిత్రుడై ఎటువంటి ద్వేషం లేనివాడు, యజమాని అనేటువంటి నాది నేను అనేటువంటి ఈ భావం స్వామి భావం లేనివాడు, మిథ్యహంకారం అంటే అంతా నాదే, దీనికి మొత్తం సర్వస్వం నా మీద ఆధారపడింది అనేటువంటి అహంకారం, సుఖ దుఃఖాల్లో సమంగా ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, ఎప్పుడు వచ్చిన దాంతో లేని దాంతో సంతుష్టుడిగా తృప్తిగా ఉండగలగాలి, ఆత్మ నిగ్రహం కలవాడు, భక్తిత సేవలో దృఢ నిశ్చయంగా ఉండేవాళ్ళు. ఎస్ ఇది నా సేవ అంటే ఎస్ ఇది నేను వచ్చి చేయాల్సింది ఎట్టి పరిస్థితిలో కూడా దానికి తగినట్టుగానే తన జీవితాన్ని, తన సందర్భాన్ని, తన సమయాన్ని మలుచుకునేవాడు అన్నమాట. అలాగే మనసుని బుద్ధిని తన పైన స్థిరపరిచిన వాడైన నా భక్తుడు నాకు అత్యంత ప్రియమైన వాడు. సో కాబట్టి అంటే భగవంతుడు మనకి మానవులుగా మనందరికి కొన్ని లక్ష్యాలు ఇచ్చేసాడు అన్నమాట. కొన్ని లక్ష్యాలు ఇచ్చాడు, గోల్స్ ఇచ్చాడు అనమాట. ఇక్కడ ఏంటవి? మనకి మానవ జన్మ ఇచ్చింది మనం ఈ విధంగా తయారవడానికి, ఈ విధంగా మన జీవితాలను మలుచుకోవాలి. ఇది ఇక్కడ చెప్పిన లక్షణాల పరంగా ఇది యాక్చువల్గా మన గోల్స్ అన్నమాట. మనం చేయాల్సిన పనులు ఇవన్నమాట. కానీ దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే అరే నాకు వాళ్ళకు లాగా నాకు ఇవి లేవే, వీళ్ళకి లాగా నాకు ఇవి లేవే, వాళ్ళు ఎంత ఎదిగిపోతున్నారు, వాళ్ళకి కావాల్సినవన్నీ నా దగ్గర కూడా ఉండాలి, నేను కూడా వాటిని సంపాదించుకోవాలని వీటిల్లో పడి ఇక ఈ ఎలుకల పరుగు పందాల్లో పడి భగవంతుడిని మనం ఇంప్రెస్ చేస్తే భగవంతుడే అతనికి శరణాగతి అవుతున్నాడు, భగవంతుడే శరణాగతి అవుతున్నాడు. ఇటువంటి ఒక అద్భుత అవకాశం మనకి మాన్యంలో మనకు దొరికింది. కానీ దురదృష్టవశాత్తు అసలు మనము ఇన్ని చదువులు చదివిన తర్వాత, ఇంత అనుభవం గడించిన తర్వాత కూడా మనకి ఈ విషయాలు తెలియకుండా అనునిత్యం మనం వాళ్ళకి ఇట్లా ఉంది, వీళ్ళకి ఇలా అయింది, వాళ్ళకి అలా జరిగింది, వాళ్ళు ఇలా ఉండాలి, ఇలా ఉండాలని దీని నుంచే జీవితం అంతా మనం గడిపేస్తున్నాం మనం ఈ విధంగా. అంటే ప్రతి ఒక్కరూ మనం కానీ మన లోపల ఏం జరుగుతుంది, మనం ఏ స్థాయి దాకా వచ్చాం, ఏ స్థాయి దాకా మనం ఇంకా వెళ్ళాలి అని కేవలం మనందరం మన అంతర్గతలో ఉండేటువంటి ఈ లక్షణాలని మనం చూసుకోగలిగితే చాలన్నమాట. మరి నేను మారడానికి నాకు అవకాశం, నాకు చాలా టైం పడేటట్టు ఉంది, దీనికి ఇంకా ఏం చేయాలి నేను అని
దాని గురించి మనం ఆలోచించేటప్పుడు మనకి ఎవరి పట్ల ఇంకా ద్వేషం రాదు, ఈర్ష్య రాదు, ఏమి రాదు మనకి. మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి, వాళ్ళు అట్లా మారితే ఇంకా బాగుంటది కదా, వీళ్ళు మారితే బాగుండు కదా. అంటే వాళ్ళు ఎందుకు మారాలి, కాబట్టి నేను ఆనందంగా ఉండాలి. సో నేను కంఫర్టబుల్ గా ఉండడానికి, నేను ఆనందంగా ఉండడానికి వీళ్ళందరూ మారాలంటున్నాం. కానీ అది వాళ్ళు మన కంట్రోల్లో ఉన్నారా? మనం వాళ్ళని కంట్రోల్ చేయగలమా? మరి నా కంట్రోల్ లేని దాని గురించి వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలని చెప్పేసి రోజు రోజుకి మనం ఎందుకు, అంటే మనం ఎందుకు కుమిలిపోవాలి? మనం అనవసరంగా ఎందుకు కుమిలిపోవాలి మనం? వాళ్ళు మారరు, వాళ్ళు మారేదానికి అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళు మన కంట్రోల్ లేరు. బట్ నేను మారడానికి నా కంట్రోల్లో ఉంది కదా. సో నేను కృష్ణుడికి నచ్చినట్టుగా నేను మారగలిగితే, నేను ఏవైతే కోరుకుంటున్నానో, నాకు కావాలనుకుంటున్నానో అవన్నీ నాకు కృష్ణుడు ఇస్తాడు కదా నాకు. మనం వేరే వాళ్ళు మారాలని, వాళ్ళు ఏదో మనకి ఇవ్వాలని మనం ఆశించి ప్రతిసారి మనం భంగపడి మోహము, ద్వేషము, లేకపోతే క్రోధము, ఆందోళన, భయాలకు లోనయ్యి మన జీవితాలు ఎంత దుర్భరం అయిపోతున్నాయో సో మనం నిత్యం మనం గమనిస్తూ ఉన్నాం ఇప్పుడు. సో ఇప్పుడు నిజంగా మనం ఈ వీట ఈ గందరగోళాల మధ్యలో, ఈ ఆందోళన మధ్యలో మనం ఇబ్బంది పడకుండా ఉండాలి అనుకుంటే మాత్రం మనం చేయాల్సింది ఏంటంటే మన సెల్ఫ్ గోల్స్ మనం పెట్టుకోవాలన్నమాట. సో కృష్ణుడు చెప్పినటువంటి ఈ లక్షణాల్లోకి నేను పెంపొందించుకోవాలి అంటే నేను ఏం చేయాలి? ఆ దృష్టి పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మనకి వేరే వాళ్ళ గురించి, వేరే వేరే ఇతర పరిస్థితులు, సందర్భాల గురించి మనం పెద్ద పట్టించుకోమన్నమాట. సో ఆచార్యులు చాలా అద్భుతంగా ఇచ్చారనమాట భాష్యం. చూస్తాం. శాంతి పొందిన భక్తుడి యొక్క వివరణ రాబో శ్లోకాల్లో ఇవ్వబడింది. సో భక్తుడు ఎవరైతే అతను సంతృష్టి చెందాడు, ఎవరైతే శాంతంగా, పూర్తిగా అతను ప్రశాంతంగా ఉన్నాడో అటువంటి భక్తుడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? ఎందుకంటే ఈ లక్షణాలు ఖచ్చితంగా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటాడు అనమాట. ఎందుకంటే ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి. కానీ ఆయన ప్రపంచం మాత్రం మారలా. ఆ ప్రపంచం ఎప్పుడు ఎప్పుడు యుద్ధాలు ఉన్నాయి, ఎప్పుడు ఈర్ష్యద్వేషాలు ఉన్నాయి, ఆ ప్రపంచంలో ఎన్నో గందరగోళాలు ఉన్నాయి. కానీ తన అంతర్గత ప్రపంచాన్ని మాత్రం తాను కొన్ని లక్షణాలు పెంపొందించుకోవడం వల్ల మాత్రం తాను ఏం చేశాడు? తను శాంతి పొందాడు అతను. ఆ కాబట్టి అటువంటి భక్తుడి యొక్క లక్షణాలు, ఓకేనా? ఆయన వివరణ ఈ రాబోయే శ్లోకాలు 13 నుంచి 20 దాకా మనం చూస్తాం అన్నమాట. సో అద్వేష్టి అంటే ఏంటి? తనను ద్వేషించే వారిని కూడా ద్వేషించలేడు. నన్ను నిత్యం ద్వేషించేవాడిని కూడా అతనికి ఏమాత్రం అసలు ద్వేషం లేదన్నమాట. అతన్ని అద్వేష్టి అంటారు. సో మనం వేరే వాళ్ళని ద్వేషించడం కాదు, అయిన దానికి కాని దానికి. అసలు నన్ను ద్వేషించేవాడిని కూడా నేను ద్వేషించలేను. సో అలాంటి దాన్ని ఏమంటారు? అద్వేష్టి అంటారు. మైత్రిహి అంటే ఇతరులతో సన్నిహిత్వంగా ఉండడం, అందరితో మైత్రి, మంచి సంబంధాలు పెట్టుకోవాలి. కరుణః ఇతరులని ఆందోళనకరమైన పరిస్థితుల్లో పడరాదు అని ఆలోచిస్తారు. అంటే వేరే వాళ్ళు, అరే అనవసరంగా వాళ్ళు ఆందోళన పరిస్థితుల్లో పడతారేమో, వాళ్ళు పడకూడదు అని మనం వాళ్ళని రక్షించడానికి ప్రయత్నిస్తాం చూసారా, దానికి కరుణ అంటారు దాన్ని. ఇప్పుడు వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్ అన్నమాట. అది చివరిలో చూస్తాం. ఇతరులు ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో పడరాదు అని ఆలోచిస్తారన్నమాట వీళ్ళు. రేపు వాళ్ళకి ఆ నష్టం జరుగుతుందేమో, మనం ఏదైనా చేయగలమా వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందేమో, నాకు చూసి వాళ్ళకి ఇబ్బంది పడతారేమో, కాబట్టి ముందుగా మనం ఏం చేయగలం వాళ్ళకి? నిర్మమః అంటే భార్య పిల్లల పట్ల ఎటువంటి ఆసక్తి ఉండకపోవడం. బాధ్యత ఉంది కానీ ఆసక్తి లేదు. ఆసక్తి అంటే ఏంటి? వీళ్ళు
వీళ్ళు నా మీద ఆధారపడ్డారు కాబట్టి నేను లేకపోతే వీళ్ళు ఎలా బతుకుతారు, ఆసక్తి ఉండకూడదు. మనం చేయగలిగింది మనం చేస్తాము, మనం చేయగలిగింది మనం చేస్తాం. తర్వాత ఇంకా కృష్ణుడి దయ అని అటువంటి ఇదిలో ఉండాలి. అంటే స్వామి భావం అంటే అదే, నేను నాది నా వాళ్ళు, వాళ్ళ మీద ఒక మోహం, ఆసక్తి ఉండకపోవడమే నిర్మమ. అంటే మమ అంటాం కదా, నేను నాది నా వాళ్ళు అని, అది నిర్మమ. అలాంటి మమ ఉండరాదు, ఉండని వాడు. నిరహంకార. నిరహంకార అంటే నేను శరీరం కాదు, నేను ఆత్మని అని సరైనటువంటి అహంకారంలో రావడం. మిథ్యాహంకారం అంటే నేను శరీరం అని అనుకొని అనే ఆ భావంలో పనులు చేయడం మిథ్యాహంకారం. బట్ నిరహంకారం అంటే అహంకారం లేనివాడు. ఎవరు అహంకారం లేనివాడు అని అంటే నేను ఆత్మని గుర్తించిన వాడు, సాక్షాత్కారం పొందినవాడు, నేను కృష్ణుడి యొక్క అంశాన్ని అని పరిపూర్ణ జ్ఞానంతో ఉండేవాడు మాత్రమే ఇక్కడ నిరహంకారి. కాబట్టి ఈ శత్రువుల పట్ల కూడా మిత్రత్వం రావాలి అని అంటే ఆ, అద్వేష్టి. శత్రువుల పట్ల కూడా మిత్రత్వం రావాలి అని అంటే మనలో ఎటువంటి వివక్షణ శక్తులు, వివక్ష చూపించేటువంటి వాతావరణం ఉండకూడదు అనమాట ఇక్కడ. ఆ వాతావరణం ఎందుకు వస్తుంది, వివక్ష చూపించే వాతావరణం ఎందుకు వస్తుందంటే ఎప్పుడైతే మనం శరీర తత్వంలో ఉంటామో అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వివక్ష చూస్తారు. ఎందుకంటే శరీర తత్వంలో ఎప్పుడైతే మనం చూస్తామో ఆటోమేటిక్ గా మనం ఏమవుతాం, ఈ శరీరం ఈ దేశంలో పుట్టింది కాబట్టి ఈ దేశంలో వాళ్ళు మాత్రమే నా యొక్క మిత్రులు, మిగతా వాళ్ళతో నా శత్రువులే. లేదా మనం పలానా కులంలో పుట్టాము అనుకోండి, ఈ కులంలో ఉండే వాళ్ళంతా కూడా నా శ్రేయభిలాషులు, నా మిత్రులు. మిగతా కులాలతో కూడా నాకు, ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు మాత్రమే నా వాళ్ళు. ఎందుకంటే లోపల ఆ వివక్ష ఉంది. ఆ వివక్ష ఎందుకు వచ్చింది, నేను శరీరం అనే భావన ఉండడం వల్ల. ఆ శరీరానికి మూలం, దాన్ని సెంటర్ గా పెట్టుకొని అన్నిటిని చూడడమే ఈ వివక్ష కారణం. అదే నేను ఆత్మ అనేటువంటి సాక్షాత్కారం నాకు ఉందనుకోండి, అప్పుడు నేనేం చూస్తాను, అందరూ కూడా కృష్ణుడు యొక్క అంశాలే కదా, ఈ ప్రతిదీ కృష్ణుడు యొక్క శక్తే కదా ఇదంతా. సో ఎందుకంటే మూలం కృష్ణుడు కాబట్టి వీళ్ళంతా కూడా ఇక్కడ, నేను కూడా కృష్ణుడు అంశమే కాబట్టి నేను అంశం అయినప్పుడు మిగతా వాళ్ళు కూడా అంశం అయినప్పుడు వాళ్ళు ఏమి తక్కువ, వాళ్ళు ఏమి తక్కువ, ఎక్కువ వాళ్ళు ఏమి తక్కువ వాళ్ళు, ఎందుకు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అప్పుడు. సరే ఎక్కువ తక్కువ అనేది వాళ్ళ పూర్వజన్మ కర్మల వల్ల వాళ్ళ పరిస్థితికి వచ్చారు. సో పూర్వజన్మ కర్మలు ఆ పరిస్థితికి వచ్చినంత మాత్రాన వాళ్ళు శాశ్వతంగా అది కాదు కదా వాళ్ళు. ఎవరో ప్రసవానికి ఒక తక్కువ కులంలో పుట్టారు అంటే అది తక్కువ కులం అనేటువంటి ముద్ర శాశ్వతంగా ఉండబోతారా ఏంది వాళ్ళు. ఆ పరిస్థితిలో పుట్టడానికి గల కారణాలు ఉన్నాయి. సో కానీ వాస్తవానికి వాళ్ళు తక్కువ కులం అని ఎక్కువ కులం అని కాదు కదా, వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా చూస్తే వాళ్ళంతా కృష్ణుడి యొక్క అంశాలు కదా వాళ్ళు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే శత్రువులను కూడా మిత్రుల్లాగా మనం చూడొచ్చు అనమాట. అప్పుడే దయగలుగుతుంది, లేకపోతే కలగడం కష్టం. ఉదాహరణకి ఇప్పుడు శ్రీల ప్రభుపాద వారు చూస్తున్నారు, అంత దయ ఎలా కలిగింది ఆయనకి. ప్రపంచం అంతా మనం తిరగాలి, తిరిగి మనం ఈ విషయం చెప్పాలి, 10 మందికి ఇది అందచేయకపోతే వాళ్ళ జీవితాలు ఎంత నాశనం అయిపోతాయో చూడండి. అంటే వాళ్ళు రేపు ప్రమాదంలో పడబోతున్నారు, ప్రమాదంలో ఇంకా శాశ్వతంగా వాళ్ళు ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటి చక్రంలో శాశ్వతంగా పోబోతున్నారు కాబట్టి వాళ్ళని ఆ ప్రమాదంలో పడకుండా ఉండాలంటే నేను భగవద్గీత రాయాలి, నేను భాగవతం రాయాలి, నేను చరితామృతం రాయాలి. ఎందుకని, ఎందుకు ఆయనకి ద్వేషించే వాళ్ళని కూడా ఎట్లా ప్రేమించగలిగాడు. కరుణ. అంటే ఎవరో ప్రమాదంలో పడబోతున్నారు అని తెలిసి వాళ్ళు ప్రమాదంలో పడకూడదని చెప్పేసి నేను చేసేటువంటి ప్రయత్నం, ఇది అంటారు నిరహంకార, నిర్మమ. అంటే అతనిలో, ఎందుకంటే తాను అనుకున్నాడు నేను కృష్ణుడి యొక్క అంశాన్ని అనేటువంటి పూర్తి అవగాహన, పూర్తి సాక్షాత్కారంలో అతను ఉన్నాడు. కాబట్టి తనకి ఈ యొక్క గుణాలు వచ్చాయి ప్రభుపాదుల వారికి. లేదా ఆ గుణాలతో కృష్ణుడిని ఆకర్షించగలుగుతున్నాడు. అందుకని ఇక్కడ వాస్తవానికి ఎవరిని వేరువేరుగా చూడరాదు. కాబట్టి నిర్మమ నిరహంకార గుణాల కారణంగా
నా భక్తుడు ఇతరుల పట్ల ఎటువంటి ద్వేషం ఉండదు, నిర్మమ నిరహంకార గుణాల వలన మాత్రమే. నా భక్తుడు ఇతరుల పట్ల ఎటువంటి ద్వేషము ఉండదు. మనం చెప్పినట్టు ప్రభుపాద గారి ఎగ్జాంపుల్. అతను నిర్మమ నిరహంకార కాబట్టే అతనికి ఎటువంటి ద్వేషం ఎవరి మీద లేదు. తన శత్రుగా చూసిన వాళ్ళని కూడా తాను వాళ్ళని మిత్రులుగా చూసేటువంటి స్థాయి అతను అనమాట. కాబట్టి ద్వేషం వల్ల కలిగే బాధలు తగ్గించుకోవాలంటే వివక్ష ఎట్టి పరిస్థితుల్లో చూపరాదు. సో వివక్ష అనేది మనలో ఉంది అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఖచ్చితంగా ఈ ద్వేషము, ఈర్ష్య, కామం, క్రోధం వీటి వీటి ప్రభావంలో ఉన్నట్టు అర్థం. వాటి ప్రభావంలో ఉన్నంత వరకు మనం బాధలు తగ్గించుకోలేము. సో ఆ బాధల్లో నుంచి మనం బయటికి వెళ్ళాలి అంటే వివక్ష వివక్షకి మనం ఆ, వివక్ష భావాలు మనలో ఉండరాదు. అది ఉండకూడదు అనుకుంటే నేను ఆత్మ సాక్షాత్కారం పొందడానికి కావాల్సినటువంటి ప్రయత్నం నేను చేస్తూ ఉండాలి. ఇతరుల నుండి దెబ్బలు తిన్నప్పుడు శరీరానికి బాధ కలుగుతుంది. ఆ బాధల్ని అధిగమించాలంటే మన ఎవరైనా మనం కొడితే మన జనరల్ గా శరీర భావంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనకి ఏమవుతుంది, మనకి దెబ్బ తగులుతుంది. మనకి ఆ దెబ్బల వల్ల ఖచ్చితంగా మనం బాధపడుతాం. అయితే ఆ దెబ్బలు మన ప్రభావితం చేయకుండా, ఎందుకంటే మన దెబ్బలు పడ్డానికి కూడా ఇమ్మీడియట్ గా మనకి కోపం రావచ్చు, క్రోధం, ద్వేషం రావచ్చు, వాళ్ళని కొట్టాలి అనేటువంటి ఆ భావన మనలో రావచ్చు మనకి. అయితే వాళ్ళ శరీరం వాళ్ళు కొడతారు, కానీ నాలో మాత్రం వాళ్ళ పట్ల ఎటువంటి ఈర్ష్య, ద్వేషం, క్రోధం అది రాకూడదు అంటే మనకి భాగవతంలో 6వ స్కందం 17వ అధ్యాయంలో 28వ శ్లోకంలో దీనికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక శ్లోకం ఉందన్నమాట. అంటే భక్తులు ఏం చేస్తారు, వాళ్ళకి అడుగడుగున అవమానాలు వచ్చినప్పుడు, అడుగడుగున వాళ్ళకి ఆ పరిస్థితుల వల్ల కావచ్చు, వ్యక్తుల వల్ల కావచ్చు, వాళ్ళకి ఇబ్బందులు వస్తే, అంటే వాళ్ళు కూడా శరీరంలో వాళ్ళు కూడా దెబ్బతింటున్నారు, వాళ్ళు కూడా మానసికంగా వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు మనలాంటి వాళ్ళే కదా భక్తులు కూడా. కానీ దెబ్బలు తిన్నా సరే, మానసికంగా ఎవరైనా కృంగదీసినా సరే, వాళ్ళు ఏనా, వాళ్ళ మీద ఎటువంటి కక్షపూరిత ధోరణిలో వాళ్ళు పోకుండా వాళ్ళు స్థిమితంగా స్థిరంగా ఉండాలి అని అంటే ఈ 6వ స్కందం 17వ 28వ శ్లోకంలో ఉందన్నమాట. ఏంటి ఆ శ్లోకం అంటే, నారాయణ పర సర్వే నకుతశ్చన బిభ్యతి స్వర్గాపవర్గ నరకేశ్వ అపి తుల్యార్థ దర్శన. నారాయణ పర సర్వే నకుతశ్చన బిభ్యతి స్వర్గ అపవర్గ నరకేశ్వేపి నరకేశ్వ అపి తుల్యార్థ దర్శన. ఇది స్వయంగా శివుడు పార్వతి అంటారు అనమాట. సో ఇది నాకు తెలిసి ఆ, ఈ అధ్యాయం పేరు ఈ చిత్రకేతు వచ్చినటువంటి ఆ ఆ సందర్భం అనమాట. చిత్రకేతు గురించి. సో ఆ చిత్రకేతు సందర్భంలో మనం ఏం చెప్పారు, చిత్రకేతు వచ్చేసి శివుడికి చాలా ఆ ఇష్టమైన వాడు అనమాట. ఇద్దరు చాలా మంచి మిత్రులు అన్నమాట, చిత్రకేతు శివుడు ఇద్దరు కూడా. అయితే ఒక సందర్భంలో ఏం జరుగుతుందంటే, శివుడు తన యొక్క ఒడిలో పార్వతమ్మ వారిని కూర్చోబెడతారు అనమాట. కూర్చోబెట్టుకొని అర్ధనారీశ్వరుడు లాగా ఉంటారు అనమాట. అప్పుడు ఆ చిత్రకేతు చూసి
శివుడిని ఒక మాట అంటారు అనమాట. ఏం ఏం మాట అంటారంటే, అమ్మవారిని నీ ఒడిలో కూర్చొని పెట్టుకొని కూడా నువ్వు ఆ, నువ్వైతే చాలా ధీరుడుగా నువ్వు నిగ్రహించుకోగలుగుతున్నావు. కానీ దానివల్ల మిగతా చూసేవాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు, కొంచెం అన్కంఫర్టబుల్. ఓకేనా, అన్కంఫర్టబుల్ అవుతున్నారు వాళ్ళు అనేటువంటి భావన చెప్తారనమాట. అది కూడా ఏంటి అని అంటే, ఇక్కడ మనం గమనిస్తే అది శివుడు తనకున్న చనువు అనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరు మిత్రులు వాళ్ళు. ఇంకా ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు అని అంటే, యాక్చువల్గా అక్కడ ఆ చిత్రకేతు అంటే నీలో ఉన్నటువంటి ఆ నిగ్రహ శక్తి ఎంత గొప్పది, ఎంత అద్భుతంగా ఉంది అని చెప్పి యాక్చువల్గా శివుని పొగుడుతున్నాడు అనమాట. కానీ ఆ స్థితిలో అలాగా ఇక్కడ ఎవరు ఉండలేరు. ఆ విధంగా అంటే వాళ్ళ వాళ్ళ సహచారుల్ని ఒడిలో కూర్చోబెట్టుకొని వాళ్ళు ఆ నిగ్రహంగా ఉండేదానికి ఇక్కడ ఎవరి వల్ల కాదు, కానీ నీ వల్ల అవుతుంది, అది నీ యొక్క గొప్పతనం అన్నట్టుగా యాక్చువల్గా తన ఉద్దేశం అది. కానీ అమ్మవారు ఏమనుకుంటారంటే, ఆ, అసలు నిన్ను ఎట్లా అతను అవమానిస్తాడు, సో నిన్ను ఆ విధంగా చులకనగా ఎలా మాట్లాడతారు నిన్ను, ఆయన నీ ఫ్రెండ్ అయినంత మాత్రాన నీ స్థాయి ఏంటి అసలు అని చెప్పి అమ్మవారు యాక్చువల్గా అతన్ని చేపిస్తుంది అనమాట, చిత్రకేతుని. అయితే అప్పుడు ఆయన చెప్పడం ప్రయత్నిస్తాడు అనమాట చిత్రకేతు. అమ్మ నా ఉద్దేశం అది కానే కాదు. నాకు శివుడి యొక్క గొప్పతనం చెప్పడానికి నేను ప్రయత్నించాను. అది పొరపాటున అది మీరు తప్పుగా మీకు ఆ, మీరు తప్పుగా భావించినట్లున్నారు. అయినా పర్వాలేదు, ఏం లేదు. నువ్వు ఏదైతే నన్ను శపించావో ఆ, అదేం పర్వాలేదు, అది నేను స్వీకరిస్తాను. నాకేమి ఇబ్బంది ఏం లేదు. మీరు బాగుండాలి, మీరు చక్కగా ఉండాలి, మీరు అందరికి ఆదర్శంగా ఉండాలి. నాకేం ఇబ్బంది ఏం లేదు. మీరు ఎటువంటి శాపం ఇచ్చినా సరే నేను స్వీకరించడానికి, దాన్ని నేను ఖచ్చితంగా అవలంబించడానికి నాకు ఎటువంటి ఇది లేదు. సో జనరల్ గా నేనేం అన్యాయం చేశాను, నన్ను ఎందుకు ఇట్లా చేశారు, నా 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 ఉద్దేశం ఇది నేను చెప్పడానికి అని చెప్పి ఇక్కడ వాస్తవానికి వాదోపవాదాలు మనల్ని మనం జస్టిఫై చేసుకోవడానికి, సమర్థించుకోవడానికి మనం చెప్పేటువంటి అనేక విషయాలు అంటే ఇక్కడ ఏమంత గందరగోళం ఏం కాల. చిత్రకేతు జస్ట్ ఆ శాపాన్ని యాక్సెప్ట్ చేశాడు. ఇంకా తాను ఆ స్థానం నుంచి పక్కకి వెళ్ళిపోయాడు అనమాట. ఆ సందర్భంలో శివుడు అంటాడు అనమాట ఇక్కడ ఏంటంటే, భక్తులు నారాయణుడి యొక్క భక్తియుత సేవల్లో ఉన్న కారణంగా ఎటువంటి భయానికి బాధలకి లోను కారు. వారికి స్వర్గలోకాలు, మోక్షము, నరకలోకాలు అన్ని వాళ్ళకి సమానమే. సో ఈ చిత్రకేతు అనేవాడు ఈ నారాయణుడి భక్తుడు కాబట్టి ఇది వాళ్ళ గొప్పతనం. వాళ్ళు ఆ నారాయణ యొక్క భక్తియుత సేవలో ఉన్న కారణంగా వాళ్ళు ఎటువంటి భయానికి బాధలకి లోను కారు. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్ చెప్పాలంటే, పార్వతి అమ్మవారు ఇచ్చినటువంటి ఆ శాపానికి జనంగా భయపడిపోవాలి, ఆందోళనకు గురవ్వాలి, సమర్థించుకోవడానికి వాళ్ళు నానా రకాల తంటాలు పడాలి. ఎందుకు చేసావు ఇలాగా అని చెప్పి కోప్పడాలి, రకరకాలుగా చేసి ఉండొచ్చు. కానీ ఎక్కడ కానీ పొరపాటును కూడా చిత్రకేతు వచ్చేసి ఏమీ చేయలేదన్నమాట. జస్ట్ యాక్సెప్ట్ చేశాడు, హ్యాపీగా ముందుకు వెళ్ళిపోయాడు అనమాట. సో అందుకే ఇక్కడ ఆ, మనకి ఆ శివుడు అంటారు అన్నమాట ఈ మాట. భక్తులు నారాయణ భక్తుల సేవలో ఉన్న కారణంగా వాళ్ళు ఎటువంటి భయానికి బాధలకు లోను కారు. వారికి స్వర్గలోకాలు, మోక్షం, నరకలోకాలు, వాళ్ళకి మీరు ఎటువంటి వాళ్ళకి ఎటువంటి మీరు శపించినా సరే ఆ స్వర్గలోకాలకు వెళ్ళి వెళ్ళాలి అనేటువంటి శాపాన్ని ఇస్తారా, నరకలోకాలకు పోవాలని చెప్పిన శాపం ఇస్తారా, అయితే మోక్షం పొందననే మీరు వాళ్ళని దీవిస్తారా,
వాళ్ళకి ఎటువంటి ఫరక్ పడదు అనమాట. వాళ్ళకి అన్ని సమానమే, ఎందుకంటే వాళ్ళు నిత్యం వాళ్ళు నారాయణ యొక్క స్మృతిలో స్మరణలో ఉంటారు కాబట్టి. సో ఆచార్యులు చెప్పడానికి గల కారణం ఏంటి అని అంటే, నిజంగా మనం వీటి నుంచి బయటపడాలి అంటే, అంటే కృష్ణుడికి మనం ప్రియమ అవ్వాలి అని అంటే, మనం ఎంత ఆయన సేవలో ఉంటే అంత మనకి ఈ లక్షణాలు మళ్ళీ వస్తూ ఉంటాయి అన్నమాట. అంతేగాని ఇది ఒక కోర్స్ లాగా మనం కూర్చొని పెట్టి, నేను దీన్ని ఎట్లా పెంచుకోవాలి, నేను ఇప్పుడు దీన్ని నేను ఏ విధంగా నేను సిద్ధపడాలి, నేను దీనికి ఇప్పుడు ఎటువంటి పద్ధతులు పాటించాలి, లేదు. భక్తితో సేవని సీరియస్ గా బాధ్యతగా తీసుకొని మనం ఎంత చేయడానికి మనం ప్రయత్నిస్తామో దాంట్లోనే అన్ని గుణాలు పెరుగుతాయి అన్నమాట. అది కూడా మీకు ముందు ముందు ఒక శ్లోకం వస్తుంది అప్పుడు. వారు సుఖ దుఃఖాలు సమంగా తీసుకుంటారు, ఎందుకంటే వారు ప్రారబ్ధ కర్మల భాగంగా అన్నింటినీ సహిస్తారు. వాళ్ళు సుఖ దుఃఖాలన్నీ సమానంగా ఎందుకంటే ఇవన్నీ నేను చేసిన ప్రారంభ కర్మలే కదా ఇవన్నీ. అందుకే కదా నేను నాకు ఇటువంటి ఈ రోజు ఈ పరిస్థితిలో పడ్డాను. ఇక్కడ ఎవరు కారణం కాదు, ఏది కారణం కాదు ఇక్కడ. సో నేను ఈ రోజు ఈ పరిస్థితిలో పడ్డానికి నా ప్రారంభ కర్మలే. ఒకప్పుడు అది అప్రారంభ కర్మలు, ఈ రోజు ప్రారంభ కింద కదా మారినాయి. ఒకప్పుడు అది విత్తనంలో ఉండింది, అదే ఇప్పుడు పండయి ఈ రోజు నేను దాన్ని నేను అనుభవిస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఎవరో నా బాహ్యమైన వ్యక్తులు, బాహ్యమైన కారణాలు ఏది కూడా ఈ రోజు ఈ పరిస్థితికి నన్ను తీసుకురాల. నా కర్మలు ఈ పరిస్థితికి నన్ను ఇటువంటి పరిస్థితులకు నన్ను నెట్టేసేయి. నేను చేసిన నన్ను నెట్టినాయి ఈ పరిస్థితుల్లోకి. దీనికి ఎవరు కారణం కాదు, ఏది కారణం కాదు ఇక్కడ. అంటే అటువంటి లోతైనటువంటి ఒక అవగాహనలో ఉంటారు అనమాట. అంత కొంచెం అటువంటి సాక్షాత్కారంలో ఉంటారు అనమాట వాళ్ళు. క్షమి సుఖి సుఖ క్షమి సుఖ దుఃఖాలలో సమానంగా చూసేవాడు. సహించడమే గుణం ఉండాలి. సహించడం అనే గుణం ఉండాలి. సుఖ దుఃఖాల్లో సమానంగా చూసేవాడు. సుఖాలు దుఃఖాలు సమానంగా చూడాలి అంటే అతను క్షమించే గుణం ఉండాలి, సహించేటువంటి గుణం ఉండాలి అన్నమాట. అప్పుడే అతను సుఖంలో కానీ దుఃఖంలో కానీ సమానంగా చూడగలుగుతాడు. ఆ క్షమించే గుణం లేదనుకోండి, ఆటోమేటిక్గా సుఖ దుఃఖాలు తాను సమత్వాన్ని అతను ప్రదర్శించలేడు. అతను ఒక భక్తుడికి శత్రువు ఉన్నప్పటికీ ఇతను గత జన్మ కర్మల కారణంగా ఇప్పుడు నా శత్రువు అయ్యాడు, తనని ఎదుర్కోవడం కంటే సహించి అనుభవిస్తాడు. సో ఒక భక్తుడికి శత్రువు ఏర్పడతాడు. యాక్చువల్గా భక్తుడు ఎప్పుడు అతను శత్రువు అనుకోడు, కానీ ఒక వ్యక్తి శత్రువు అవుతాడు అనమాట. సో ఉదాహరణకు నేను చెప్తాను. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం ఒక సెంటర్లో ఇక్కడ ఉన్నాము. ఇక్కడ వచ్చి మనం భగవద్గీత భాగవత ఆధారంగా శాస్త్రాలు లేదా ఆచార్యుడి యొక్క నియమ చెప్పినటువంటి ఆదేశాల ప్రకారంగా మనం కీర్తన చేస్తున్నాము, కథ చెప్పుకుంటున్నాము. మనం పెద్ద పెద్దగా మనం కీర్తనలు చేస్తున్నాము. మన ఉద్దేశం ఏంటి? కీర్తనలు చేయాలనే ఉద్దేశం ఏంటి? ఇది ఎక్కువ గట్టిగా చేస్తే ఎక్కువ మందికి చెవులోకి వెళ్తే వాళ్ళు కూడా భక్తి స్ఫూర్తి వస్తుంది కదా అనేటువంటి భావంలో మనం నగర కీర్తనలు చేస్తూ ఉంటాం, అన్ని చేస్తుంటాం. కానీ కొంతమంది ఎలా వీళ్ళు చేస్తారు, ఇళ్ళ మధ్యలో ఎలా చేస్తారు వీళ్ళు, వీళ్ళకి వీళ్ళని వీళ్ళకి ఎవరిచ్చారు అధికారం, ఎవరిచ్చారు, అసలు వీళ్ళు ఎందుకు మనకి ఇట్లా డిస్టర్బ్ చేస్తున్నారు అని ఒకడు ఒకడు వచ్చి మన మీద ఈ ద్వేషం పెంచుకోవడానికి అవకాశం ఉంది. అసలు మనం చేసే ఉద్దేశం ఒకటి, కానీ ఎందుకంటే తాను ఆ భక్తులకి అందరి మీద కరుణ ఉంది, అందరికీ ఈ విషయం చెప్పాలనుకుంటున్నాడు, అందరికీ ఈ నామ సంకీర్తన అందించాలనుకుంటున్నాడు. కానీ దాంట్లో కొంతమందికి ద్వేషమో ఈర్ష్యో ఆటోమేటిక్ గా ఆ వ్యక్తి మీద ఏర్పడిపోతాం. అతను శత్రువు అయ్యాడు, అతను శత్రువు కావాలనుకుంటున్నాడు, కానీ భక్తుడు వాళ్ళ శత్రువు అవ్వాలనుకోవడం లేదు. సో అప్పుడు అతను ఏదో ఒక విధంగా అతన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించినప్పుడు, ఇప్పుడు మనం అతన్ని ఎదుర్కొని దాన్ని గందరగోళం అయ్యి మళ్ళీ అతను గత జన్మ కారణంగానే అతను నాకు శత్రువు అయ్యాడు. ఎందుకంటే నాకు మాత్రమే ఎందుకు అతను శత్రువు అయ్యాడు? నేను చేసుకున్న దాన్ని బట్టి శత్రువు అయ్యాడు.
కాబట్టి తనని ఎదుర్కోవడం కంటే కూడా తనని సహించి ఓర్చుకొని తనకి అర్థమయ్యేలాగా చెప్పేదానికి ఏదైనా అవకాశం ఉంటే ఎన్ని రకాల అవకాశాలు ప్రయత్నించే మనం చేసి లేదా దానివల్ల ఏదైనా పరిణామాలు మనం భరించి దానికి ముందుకెళ్ళి అనుభవిస్తాడు అనమాట ఏది ఆ భక్తుడు. అందుకనే మనం ఇది గమనిస్తే అందుకనే ఆ, ఆ, మనం ఇక్కడ కూడా చూస్తున్నాం. నెక్స్ట్ శ్లోక పదవ స్కందంలో 14వ అధ్యాయంలో 8వ శ్లోకం. మీకు చాలా ఇంపార్టెంట్ శ్లోకం అన్నమాట ఇది. సో వాళ్ళు ఏమనుకుంటారు భక్తులు, వాస్తవానికి ఇది బ్రహ్మ ప్రార్థనలో కృష్ణుడికి ప్రార్థించాడు. అదే బ్రహ్మ విమోహం లీల అయిన తర్వాత కృష్ణుడికి ప్రార్థించే సమయంలో భక్తుల యొక్క స్థితి ఎలా ఉంటుంది ఏంటి, వాళ్ళకి అనేక రకాలుగా వాళ్ళకి బాధలు ఇబ్బందులు పరిస్థితుల వల్ల కానీ మనుషుల వల్ల కానీ ఒకవేళ కానీ వస్తే ఓకే ఆ భక్తుడు ఎలా వాటిని డీల్ చేస్తాడు. ఈ 10, 14, 8 చూస్తే కన్నా తత్తేను కంప సుమశిక్ష సుమ సుసమీక్షమానో భుంజాన ఏవాత్మకృతం విపాకం హృద్వాగ్విపుర్భిర్విదధాన్ నమస్తే జీవేతయో ముక్త పదే సదయాభ తత్తేను కంప సుసమీక్షమానో అంటే ఏంటి, తను తన కరుణతో వాళ్ళు వాటన్నిటినీ భరిస్తారు. సుశిక్షమాన వాటిని భరిస్తారు. ఓకే ఏమనుకుంటాడు, నా వల్లే ఇదంతా వచ్చింది, నా వల్లే ఈ రోజు ఈ పరిస్థితి నేను ఎదుర్కొంటున్నాను, కాబట్టి నేను ఇక్కడ దయతో నేను ఇక్కడ వ్యవహరించాలి, నేను ఇక్కడ సహించాలి చెప్పాడు అనమాట. అలాగా అలా అనుకుంటూ నిత్యం నీ పాదాలకి నిత్యం నమస్కరిస్తూ నీ భక్తియుత సేవలో వాళ్ళు నిరంతరం వాళ్ళు జీవిస్తారు. నీ నీ భక్తియుత సేవలో వాళ్ళు నిరంతరం జీవిస్తారు, సహిస్తూ నీ భక్తియుత సేవలో వాళ్ళు జీవిస్తారు. కాబట్టి ఇటువంటి వ్యక్తి ఒకానొక రోజు నీ మోక్షం పొందడానికి ఇతను సరైన వ్యక్తిగా తయారవుతాడు. ఇతను మోక్షానికి పొందే అర్హత సంపాదించి, మోక్షం అంటే ఇక్కడ అదే నీ యొక్క రాజ్యం చేరుకోవడానికి, నీ లోకం చేరుకోవడానికి, నీ ధామం చేరుకోవడానికి ఇతను అర్హుడయ్యాడు. ఎందుకని అతను ఇవన్నీ భరించాడు, ఇవన్నీ క్షమించాడు, ఇవన్నీ అతను క్షమించాడు. సో నిరంతరంగా ఎలా క్షమించగలిగాడు, అతను అనుకోగలిగాడు ఇవన్నీ కూడా నా యొక్క కష్టాల వల్ల, నా యొక్క కర్మల వల్లే నాకు ఈ కష్టాలు వచ్చాయని. ఓకే నిత్యం నిన్ను ఆ కష్టాలు కూడా నిత్యం తన హృదయంలో నీ గురించే నీకు ప్రార్థించుకుంటున్నాడు, నీకు మొరబెట్టుకుంటున్నాడు, నీకు నిత్యం తన యొక్క మంచి చెడు అని నీకే అతను వివరించుకుంటూ అన్ని భరిస్తూ ఉన్నాడు. ఇటువంటి వ్యక్తి మోక్షానికి అర్హుడు అంటారు. కాబట్టి ఏమనుకుంటాడంటే చూడండి, కర్మానుసారంగా నేను చాలా కష్టం అనుభవించాల్సి వచ్చిందే కానీ భగవంతుడి దయ వలన అంత అనుభవించకుండా కొంచెం నేను బయటపడ్డాను. యాక్చువల్గా ఇప్పుడు నా పరిస్థితి చాలా ఘోరంగా ఉండాల్సిన పరిస్థితి, కానీ భగవంతుడి దయ వల్ల ఇది ఇక్కడతో ఈ మాత్రం నేను భగవంతుడి దయ వల్ల దీన్ని నేను అధిగమించగలిగాను. లేకపోతే యాక్చువల్గా నేను తట్టుకోలేని పరిస్థితి, అట్లాంటి ఒక పరిస్థితికి నాకు ఇవాళ వచ్చింది. కానీ భగవంతుడి దయ వల్ల, నీ యొక్క దయ వల్ల మాత్రమే నేను దీన్ని అధిగమించగలుగుతున్నాను. నేను పోతూ ఉన్నాను, రాయి తగిలి వేలే పోవాల్సింది, కానీ కొద్దిగా ఈరోజు తగిలి కొద్దిగా రక్తం మాత్రం వస్తుంది. కావున అతడు ఎన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మౌనంగా ఓర్పుతో ఉంటాడు. అలాంటి భక్తుడు సకల జీవుల పట్లే కాక శత్రువుల పట్ల కూడా దయగలిగి ఉంటారు. నిర్మమ అంటే భక్తుడు తన శరీరానికి వచ్చే బాధలు కష్టాలు పెద్దగా పట్టించుకోరు, ఎందుకంటే వారి శరీరం కాదు అన్న విషయం వారికి బాగా తెలుసు. సో శరీరానికి వచ్చే కష్టాలు బాధలు వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. తన శరీరం అని అనుకోడు కనుక నిరహంకారంతో పాటు సుఖ దుఃఖాల్లో సమత్వంగా ఉంటాడు.
లేకపోతే అహంకారం పక్కకి వెళ్తుందో అతను సుఖదుఖాలు సమానంగా చూడగలుగుతాడు. ఎంత ఓర్పుతో ఉంటాడంటే ఏది జరిగినా భగవంతుడి దయ అని అనుకుంటాడు. ఏం జరిగినా సరే అది అంటే యాక్చువల్లీ చెప్పాలంటే పక్కన వాళ్ళు తట్టుకోలేరు అనమాట. ఏంది ఇది ఎంత ఎలా భరిస్తున్నావు నువ్వు అసలు, ఎలా నువ్వు ఉండగలుగుతున్నావు ఇట్లా, నీకు బాధ కలగడం లేదా, నీకు నీకు కోపం రావడం లేదా, నీకు ఆవేశం రావడం లేదా అని వాళ్ళందరూ ఊగిపోతుంటారు అన్నమాట. కానీ ఆ భక్తుడు మాత్రం ఏదో భగవంతుడి దయ వల్ల ఇదంతా జరుగుతా ఉంది, ఏదో నాకు నేర్పించడానికి నన్ను దీన్ని పోరాడి నా చైతన్యాన్ని ఆ, మార్చడానికి, నా అలవాటు మార్చడానికి, ఆ, నా వాసనలు పూర్వజన్మ కర్మలు మార్చడానికి భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడేమో, ఈ పరిస్థితి కల్పించాడేమో అనేటువంటి భావన ఉంటాడు. ఏదో సాధించాలని ఎక్కువ కష్టపడ్డు, అందుకే ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. ఏదేదో చేయాలి, ఎవరికో నేను, ఎవరెవరినో నేను, వాళ్ళని నేను ఇంప్రెస్ చేయాలి, వాళ్ళ దృష్టిలో నేను పడాలి, ఈ లోకంలో నాకంటే గొప్పవాడు లేడనే అనేటువంటి పేరు నాకు రావాలి అని చెప్పేసి ఏవేవో కష్టపడి ఏవేవో చేయడం అనమాట. అది సాధించాలని. అందుకే అప్పుడు అది ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాడు అనమాట. అతడు గురువు ఆజ్ఞకు కట్టుబడి ఇంద్రియ నిగ్రహంతో ఉంటాడు కనుక పట్టుదలతో వ్యవహరిస్తాడు. సో గురు ఆజ్ఞని తాను పట్టుదలగా తీసుకున్నాడు అనమాట. చెప్పాడు కాబట్టి నేను చేయాల్సిందే. ఎప్పుడైతే అలాంటి ఒక పట్టుదల సంపాదిస్తాడో ఆటోమేటిక్ గా అతను ఇంద్రియ నిగ్రహం కాడి కూడా వచ్చేస్తాడు. ఇంద్రియాల నిగ్రహానికి కూడా ఇంద్రియ నిగ్రహం ఆ విధంగా చేసుకుంటాడు. నా ఇంద్రియాలు ఇప్పుడు సహకరించట్లేదు, నా మనసు ఇప్పుడు ఎక్కడికో పోవాలనుంది, కానీ గురువు చెప్పాడు కాబట్టి వాటిని పక్కన పెట్టి నేను దీన్ని ఎట్టి పరిస్థితిలో నేను చేయాల్సిందే నేను అని దాని మీద కూర్చుంటాడు కనుక ఎటెటో పోయే ఇంద్రియాలని మనసుని ఇప్పుడు ఆ కార్యాన్ని నిర్వర్తించడానికి ఉపయోగిస్తాడు అనమాట, ఆ ఇంద్రియాలని ఆ మనసుని. అందుకే అతను ఇంద్రియ నిగ్రహంతో పట్టుదల వ్యవహరిస్తాడు అనమాట. అలాంటి భక్తుడు తన జీవితాన్ని ఎలా పోషిస్తాడు అప్పుడు, ఎలా పోషించుకుంటాడు అప్పుడు? ఎవరితోనూ పెట్టుకోడు, ఎక్కడ ఆశ లేదు, అనవసరమైన వాటిలో పోయి కష్టపడ్డు. అలాంటప్పుడు తన జీవితం ఎలా పోషించుకుంటాడు? ఎలా పోషించుకుంటాడంటే తన వద్ద స్వతంత్రంగా వచ్చిన వాటితో సంతుష్టిగా ఉంటాడు. దొరికిన దాంతో సంతుష్టాన్ని ఎలా పొందుతారు ఎవరైనా కూడా? దొరికిన దాంతో ఉండమంటే ఈరోజు నాకు ఆ, మంచి ఆహారం ఉంటుంది, నెక్స్ట్ పూట ఆకలి వస్తే మనం తట్టుకోగలమా అసలు? మామూలుగా అయితే మనకు కావాల్సింది లేదు, మనం అనుకున్నంత క్వాంటిటీలో లేదు అది. ఆ, ఒక పూట రెండు పూటలు తక్కువ పెట్టినా ఊచుకున్నా, మూడో రోజు నాలుగో రోజు కూడా తక్కువ పెడితే వచ్చిన దాంతో ఎట్లా సంతుష్టుగా ఎలా ఉంటాడు? ఇది చెప్పడానికి బాగున్నాయి కానీ ఫాలో అవడానికి ఇది అసాధ్యం లాగా అనిపిస్తుంది అని మనకు అనిపించవచ్చు ఇప్పుడు. ఎందుకనంటే నిరంతరం భక్తిత సేవలో ఉన్న కారణంగా వచ్చిన దాంతో సంతుష్టాన్ని చెందుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే అతను అతను ఉన్నత రసాన్ని ఆస్వాదిస్తున్నాడు అతను. ఎప్పుడైతే మనసు సంతృష్టి చెందుతుందో ఇంక ఇంద్రియాలు వేగాలు పడిపోతాయి అక్కడ. ఇంద్రియాలు పరిగెత్తవు ఇంకా. ఇంద్రియాలు వాటి కోసం వీటి కోసం వెంపర్లాడవన్నమాట. భక్తితో సేవలో తనకి అంతర్గతంగా రసాస్వాదం జరుగుతూ ఉంది. మనం రెండో అధ్యాయంలో కూడా ఈ ఈ, ఆ, ఉన్న సాధకుడు ఎవరు? సుఖ దుఃఖాలని అన్నిటిని కూడా అతను సమంగా చూడగలుగుతాడు అనమాట. అతను స్థితప్రజ్ఞ. ఎస్. సో స్థితప్రజ్ఞ ఎలా జీవితం చివరి దాకా ఎలా తాను ఈ యొక్క ఆ, ప్రకృతి ఆకర్షణల్ని ఇంద్రియార్థాలని ఎట్లా తాను కంట్రోల్ చేసుకోగలుగుతున్నాడు జీవితాంతం అంటే రసవర్జం రసోప్యస్య. తాను ఉన్నతమైనటువంటి రసాన్ని ఆస్వాదిస్తున్నాడు కాబట్టి తాను ఈ చీప్ అయినటువంటివి ఈ భౌతిక ప్రపంచం ఇచ్చేటువంటి వాటిల్ని చాలా ఈజీగా దాన్ని వదులుకోగలుగుతున్నాడు. అందువల్ల అది
విలువ లేని దాన్ని ఎంత వస్తే దాని గురించి మనం పాకులాడతామా? విలువ లేనిది ఆ, ఇచ్చాడు అనుకోండి, ఏదైనా సరే అది వస్తువు కానీ ఇస్తే ఇచ్చాడులే అబ్బా అనుకుంటాం, కానీ ఎందుకు ఇలేదు ఎంత ఇలేదు అడుగుతామా? విలువ అనేది అడుగుతాం మనం. నాకెందుకు ఇంతే ఇచ్చావు, నాకు చాలా కావాలని. విలువ లేని దాన్ని ఎంత ఇస్తే ఉంటాడు, "ఆ, పర్వాలేదు నాకు చాలు." ఎందుకంటే లోపల ఆసక్తి లేదు దాని మీద. దానికి విలువ లేదు కాబట్టి మనకు ఆసక్తి లేదు. సో ఆసక్తి లేనప్పుడు ఏదో ఒకటి పెట్టలే అంటాం. ఇప్పుడు మనకి ఆకలిగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఏదైనా పెట్టు అంటాం మనం. ఫుల్గా ఉన్నవాడికి ఏమనిపిస్తుంది? మనకి ఇష్టమైంది పెట్టినా సరే కొద్ది కొద్ది చాలు నాకు అంటే వచ్చిన దాంతో తృప్తి పడగలుగుతాడు. అంటే మనస్సు నిండింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఇవేవి ఆ, నాకు తక్కువ వచ్చిందని ఎక్కువ వచ్చిందని పెద్దగా పట్టించుకోవద్దు. నాకు చాలు, నేను తృప్తి పడతాను. జనరల్ ఎగ్జాంపుల్ ఇదంతా కూడా జనరల్ ఎగ్జాంపుల్. ఆకలిగా ఉన్నప్పుడు మాత్రం నాకు అది కావాలి ఇది కావాలి అంటాం. ఫుల్గా నిండిపోయిన తర్వాత అదే ఫుడ్ని మళ్ళీ పెట్టినా కూడా ఏమంటాడు? నాకు చాలు, నాకు వద్దు. ఇది సంతృప్తి చెందాడు ఇక్కడ. సంతృప్తి చెందిన వాడికి ఏది పెట్టినా కూడా అతనికి హ్యాపీ. అలాగే ఇక్కడ కూడా ఏది వస్తే దాంతో హ్యాపీగా ఉంటాడు, ఎందుకంటే లోపల చాలా విలువైంది తాను ఆస్వాదిస్తున్నాడు. కృష్ణుడే శాశ్వత భగవంతుడని సంపూర్ణంగా నమ్ముతాడు కనుక తనని ఎవ్వరూ భక్తిద సేవ నుండి పక్కదారి పట్టించలేరు. నా పూర్తి శ్రద్ధతో నమ్మకంతో ఉన్నాడు అనమాట. కృష్ణుడు శాశ్వతమైనటువంటి దేవదేవుడు అని. కాబట్టి నాతో ఆయనకున్న సంబంధం కూడా శాశ్వతమే. నేను శాశ్వతం, తాను శాశ్వతం. మాకిద్దరు మా మధ్య ఉన్నటువంటి సంబంధం కూడా శాశ్వతమైంది కాబట్టి, మిగతావన్నీ అశాశ్వతం కాబట్టి నన్ను ఎవరు పక్కదారి పట్టించలేరు. ఆ భక్తుడిని పక్కదారి పట్టించలేరు. ఎందుకంటే తాను ఉన్నతమైన చైతన్యంలో ఉన్నాడు. ఆ, సంపూర్ణమైనటువంటి నమ్మకంతో ఉన్నాడు అతను. ఈ అర్హతలు తన మనసు బుద్ధిని భగవంతుడిపై నిమగ్నం చేసే అవకాశం ఇస్తాయి. ఎందుకంటే ఎక్కడికి నమ్మకం ఉంటుందో ఇప్పుడు మనసు బుద్ధి అన్ని ఇక్కడే కేంద్రీకరించబడతాయి. ఎక్కడైతే మనకి కాన్ఫిడెన్స్ ఉంటుందో నమ్మకం ఉంటుందో అక్కడే మనం పూర్తిగా కేంద్రీకరించబడతాం. ఇలాంటి భక్తి ప్రమాణాలు పాటించే వ్యక్తులను అంత సులభంగా కనిపించరు. భక్తిద సేవలో నియమాలు పాటిస్తారు కనుక వారు ఈ స్థితిని చేరుకుంటారు. అందుకే వాళ్ళు ఈ స్థితిని చేరుకుంటారు. ఏ స్థితిని చేరుకుంటారు వాళ్ళు? యాక్చువల్గా ఇలాంటి పాటించే వాళ్ళు చాలా సులభంగా కనిపించరు. చాలా రేరుగా ఉంటారు వీళ్ళంతా, ఇలాంటి వాళ్ళు. ఈ భక్తి సేవలో నియమాలు పాటిస్తారు కనుక వాళ్ళు ఈ స్థితిని చేరుకుంటారు. ఏ స్థితిని? ఇందాక చెప్పాం కదా, అద్వేష్ట, నిర్మమ, నిరహంకార, మైత్రి, కరుణ, ఇలాంటి ఇలాంటి గుణాలు, ఇలాంటి లక్షణాలు పెంపొందించాలి అని అంటే భక్తిత సేవలో నమ్మకంతో, అవగాహనతో, సంపూర్ణమైనటువంటి అవగాహనతో ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇవన్నీ కూడా చాలా చాలా సులభంగా పాటించగలుగుతారు. సో 11:18-34లో ఆహారార్థం యతతైవ యుక్తం తత్ ప్రాణధారణ తత్వం విస్మృతే తేన తద్విజ్ఞాయ పరం వ్రజేత్. అవసరమైతే సరైన ఆహారం తీసుకోవడం కోసం కష్టపడాలి, దాని వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఇంద్రియాలు, మనసు, ప్రాణవాయువు సరిగ్గా ఉన్నట్లయితే ఆధ్యాత్మిక సత్యాన్ని గురించి ఆలోచించి అర్థం చేసుకొని మోక్షం పొందుతారు. సో ఎట్లాగైతే ఆరోగ్యం కోసం యాక్చువల్గా మనం కష్టపడాలి, ఏది సరైన ఆహారం కోసం కష్టపడాలి, ఎందుకని? ఆరోగ్యం కావాలి కాబట్టి. అలాగే మనం మోక్షం కావాలి అనుకుంటే, అంటే మనం శాశ్వతంగా మనం గోలోకం వైకుంఠం పోవాలి అంటే ఖచ్చితంగా మన ఇంద్రియాలు, మనసు, ప్రాణవాయువుని సరిగ్గా మనం ఉంచుకోవాలి. తద్వారా ఆధ్యాత్మిక సత్యాన్ని గురించి ఆలోచించేటువంటి అవకాశం మనకు వస్తుంది. నెక్స్ట్ మనం అర్థం చేసుకునే అవకాశం వస్తుంది. అప్పుడు మాత్రమే మనం మోక్షాన్ని పొందగలుగుతాం. ఒకవేళ ఆహారం అందకపోతే మనసు ఆందోళన చెందదు యథాత్మ. ఆ వ్యక్తి
ఎవరైతే భక్తియుత సేవలో ఉన్నాడో అతని ఆహారం అందకపోయినా తన ఆనందం చెందడు. ఒకవేళ ఆందోళన చెందితే అతను అష్టాంగ యోగ మార్గం అనుసరించడు. ఒకవేళ అతను ఆందోళన వచ్చింది అనుకోండి, పోయి ఆయన వెంటనే వేరే మార్గంలో డైవర్ట్ కాడు. ఇది ధ్యాన మార్గం, యోగ మార్గం, జ్ఞాన మార్గంలోకి పోడన్నమాట. అతను మళ్ళీ ఏం చేస్తాడంటే తాను భక్తిత సేవలో నెలకొంటాడు. మళ్ళీ అనన్య భక్తిని మాత్రమే అనుసరిస్తాడు. ఏదో కొన్ని ఇబ్బందులు వచ్చాయని, కొన్ని కష్టాలు వచ్చాయని, అప్పుడు భక్తి పనికిరాదేమో, భక్తిలో ఇది కుదరదేమో, భక్తి చేసినను ఈ స్థితి నుంచి బయటికి పడేదని ఆ అపనమ్మకంలో ఉన్నాడు అనమాట. పూర్తి నమ్మకం ఉంటాడు కాబట్టి వేరే సాధన మార్గంలోకి పోవడం అనమాట. డీవేట్ కాడు. అతన్ని పక్కదారి పట్టించలేము. అతన్ని తన భక్తి ఎప్పటికీ సన్నగిల్లదు. ఎందుకంటే అతను పూర్తి అవగాహనతో రసాస్వాదం జరుగుతుంది అతనిలో. ఆ లక్షణాలకు మూల కారణం తన మనసు బుద్ధిని పూర్తిగా నాపై నిమగ్నం చేయడం వలన. మయోర్పిత మనోబుద్ధి. ఎస్. ఎవరి మనసులు, ఎవరి బుద్ధి అయితే కృష్ణుడి మీద కేంద్రీకరించబడతాయో తనకి ఈ లక్షణాలన్నీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. అలాంటి భక్తులు నాకు చాలా ప్రియము. అలాంటి భక్తులు నాకు చాలా ప్రియం అంటున్నారు. సో ఇప్పుడు మనం గమనిస్తే మొత్తం ఈ 13-14 శ్లోకాల యొక్క సారాంశం తీసుకుంటే కృష్ణుడి యొక్క భక్తియుత సేవలో మనం ఎంత తీవ్రంగా, ఎంత బాధ్యతగా, ఎంత శ్రద్ధగా మనం తీసుకుంటామో దాన్ని బట్టి ఈ లక్షణాలు రావాల్సిందే. కానీ అది కూడా భక్తుల సాంగత్యంలోకి వచ్చి అందరూ కలిసిమెలిసి ఒకరి యొక్క ప్రాముఖ్యతని ఒకరు అర్థం చేసుకొని, ఒకరి యొక్క అవసరాన్ని మనం గుర్తించి అందరూ కూడా కృష్ణుడి సేవలో నిమగ్నం కావాలి. అందరూ కూడా ఆ, కృష్ణుడిని తృప్తిపరచాలి అనేటువంటి ఈ భావంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ లక్షణాలు రావడానికి అవకాశం ఉంటుంది తప్ప ఇంకా ఈ లక్షణాలు వేరే వేరే మార్గంలో వచ్చేదానికి అవకాశం లేదన్నమాట. కాబట్టి ఆ విధంగా మనం చూస్తే కనుక ఈ మొత్తం లక్షణాలన్నీ కూడా కృష్ణుడికి చాలా ఇష్టం అవుతాయండి, చాలా ప్రియాన్ని ఇస్తాయండి, ఆనందాన్ని ఇస్తాయన్నమాట. కాబట్టి ఈరోజు ఇక్కడ వరకు మనకి సమయం దొరికింది. ఇక్కడ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. ఇంకా సందేహాలు ఉంటే అడగవచ్చు. भगवान श्रीमद् भगवत गीता की जय। ग्रंथराज श्रीमद् भागवतम की, जगत गुरु श्रील प्रभुपाद की जय। दाय गौत प्रेम।